ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించటమే రైతు నేస్తం లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో జలధార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. వార్తల వివరాలు: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఆర్టీజీఎస్ ద్వారా నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాదిలో మరోమారు సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని, ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయాలని సూచించారు. మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కార్యక్రమం నిమిత్తం సాయంత్రం విశాఖపట్నానికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు అధికంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయం నుంచి నిన్న నిర్వహించిన రైతు నేస్తం దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన రైతులతో మాట్లాడారు. రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడమే రైతు నేస్తం లక్ష్యమని తెలిపారు. యూరియా యాప్పై రైతుల అభిప్రాయాలను ఈ సందర్భంగా మంత్రి తెలుసుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నిన్న భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో నేరడి ప్రాజెక్టు గెజిట్ నోటిఫికేషన్ను ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి అందజేసి అందులోని వివరాలను వెల్లడించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నేరడి ప్రాజెక్టు గెజిట్ నోటిఫికేషన్ ఒక చారిత్రాత్మక ఘట్టంగా ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఈ సమస్యపై పోరాటం చేస్తున్న శ్రీకాకుళం ప్రజలకు, ముఖ్యంగా సాగునీటి, నీటి భద్రత కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది గొప్ప శుభవార్తగా నిలిచిందన్నారు. నేరడి ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్మాణం వైపు అడుగులు వేస్తుందన్నారు. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని చమురు సంస్థల రాష్ట్ర సమన్వయకర్త ఎన్. భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని హెచ్పీసీఎల్ రిటైల్ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ను నిర్మూలించేందుకు ఇప్పటికే 1079 దాడులు చేసి 4800 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు సరిపడా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ, ఎల్పిజి గ్యాస్ అవైలబిలిటీ, ఎంఎస్ అంటే పెట్రోల్, డీజిల్, వీటి యొక్క నిల్వలు సరిపడగా ఉన్నాయి. ఏ రకమైన షార్టేజ్ లేదు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రోజు రివ్యూ చేస్తుంది. ఎక్కడైనా క్రైసిస్ మూవ్మెంట్ ఉంటే వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్ చేసి ఇమీడియట్ గా నెసరీ స్టెప్స్ కంపెనీ వైపు నుంచి తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి డొమెస్టిక్ 100% సప్లై చేస్తున్నాము. దానికి యావరేజ్ గా ఉండేటువంటి 2,20,000 to 30,000 బుకింగ్. ప్రస్తుతానికి ఆన్ యావరేజ్ 2,20,000 వస్తుంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖను తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని అమరావతి పెరేడ్ గ్రౌండ్లో అగ్నిమాపక శాఖ నూతన వాహనాల పరికరాలను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర రాష్ట్రానికి ఉందన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అమరావతితో పాటు ప్రధాన నగరాల్లో అధిక అంతస్తుల భవనాలు నిర్మాణమవుతున్నాయని, వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ అవసరమైన ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో జలధార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, సాగునీటి కాలువల్లో పూడికతీత, మరమ్మతులు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పనులను ఈ కార్యక్రమంలో చేపట్టినట్లు చెప్పారు. జలధార కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా చాలకూరు గ్రామ చెరువు పూడికతీత పనులను ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనుసంధానం చేసి ప్రతి ఎకరంకి నీళ్లు ఇవ్వాలి అని గొప్ప సంకల్పంతో, గొప్ప లక్ష్యంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జలధార కార్యక్రమాన్ని నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం కూడా మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మరి వర్షం వచ్చినప్పుడు ఆ వర్షపు నీళ్ళని మనం అక్కడికక్కడికి మరి నీటిని వడపోసుకోవాలి. ప్రతి నీటి బొట్టును మనం కాపాడుకోవాలంటే మరి ఈ చెరువులు కానీ చిన్న కాలువలు కానీ మెయింటెనెన్స్ లేక మరి నీరు వృధా అయిపోతుందన్న గతంలో ఈ సమ్మర్ లో ఖచ్చితంగా మరి 100 days ప్రోగ్రామ్, ఈ 100 days ప్రోగ్రామ్ లో ప్రతి చెరువుని జంగల్ క్లియరెన్స్ కావచ్చు, మిగతా అన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి ఈ రోజు నాంది పలికారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఉద్యోగాల కల్పనపై నిన్న నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, పి నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి లోకేష్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నైపుణ్యం పోర్టల్ మాదిరిగానే ప్రతి ఒక్క ఉద్యోగాన్ని ఆధార్, కేవైసీ అనుసంధానంతో ట్రాక్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో కందుల కొనుగోలు గడువును వచ్చే నెల 4వ తేదీ వరకు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి కందుల కొనుగోలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించడం రైతులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొనుగోలు గడువును పొడిగించాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తిని పరిశీలించి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. భారత ప్రభుత్వ కేంద్ర గణాంక కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్ ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నట్లు జాతీయ గణాంక కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి సతీష్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర కార్యదర్శి వివిధ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. వాతావరణం. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాల్లోని మరో ఉపరితల ఆవర్తనం కూడా బలహీనపడిందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. దీని ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమల్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడమే రైతు నేస్తం లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో జలధార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.